are there or not. Okay. Where are your public access files? You are. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న మళ్ళీ సారా గోంజాలెస్ పోస్ట్ ఒకటి వచ్చింది కదా, H1B వీసా. అది విపరీతంగా నాకు కూడా ఇన్స్టాలో చాలామంది పెట్టారనమాట. అది యాక్చువల్గా నిన్నైతే చూశాను నేను. సో మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఆ పర్టికులర్ వీడియోలో జరిగినటువంటి కాన్వర్జేషన్ కొంత హీటెడ్ కాన్వర్జేషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఫస్ట్ మాట్లాడినంత వరకు బాగానే మాట్లాడిన తర్వాత మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో ఆమె ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ రూల్ ఏదైతే సెక్షన్ ఏదైతే ఉందో యుఎస్సిఎస్ రూల్ ప్రకారం నాకు అడిగేటువంటి అర్హత ఉంది అని చెప్పి ఆమంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో చెప్పాలా వద్దా అంటే అది మన ఇష్టం, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనం సింపుల్గా మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పొచ్చు. యూట్యూబర్ కానీ ఎవరైనా కానీ ఒక గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైనా వస్తే FDNSకి సంబంధించిన వాళ్ళు, యుఎస్సిఎస్ వాళ్ళు, డిఓఎస్ వాళ్ళు, డిహెచ్ఎస్ వాళ్ళు వాళ్ళ ఐడి అడిగి వాళ్ళు ఎవరు తెలుసుకొని మనం డీటెయిల్స్ చెప్పాలంటే చెప్పచ్చు. బట్ ఇది ఎప్పుడు పాసిబుల్, మనం రూల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయినప్పుడు. వాళ్ళిద్దరికి జరిగిన కాన్వర్జేషను సింపుల్గా ఆమె ఒకటే అడుగుతుంది, పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి. సో ఇతను ఆఫీస్కి పోయి ఈ ఆఫీస్కి బాగుంటున్నాడు. సో తర్వాత అది ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళింది. ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారంటే బెంచ్ మీద ఉన్నారన్నారు. So on brand actually. If I am violating government, people are there to give penalty or something. Who the are you? I told you who I am, Sarah Gonzalez. రైట్, చూసారు కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్ అనేది అనవసరము. బట్ అది పర్సనల్, మనకు ఆ వీడియో మ్యాటర్ అనేది కాదు. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది అని చూపించడం కోసం ఆ చిన్న ముక్క నేను చూపించాను నేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వీడియో సంగతి, ఈ టాపిక్ సంగతి పక్కన పెట్టేస్తే జనరల్గా ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మనం నో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఆమె ఏమంటుంది, నేను US సిటిజన్, నాకు రైట్ ఉంది మాట్లాడడానికి అని అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో మనము వాళ్ళ దేశం వెళ్ళి అక్కడ H1Bని వాళ్ళు మనకు ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి H1Bని మనం మిస్యూజ్ చేసాము. ఎక్కడ చూసినా హేట్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అంటే H1B ఫ్రాడ్ అనేది, అది ఫ్రాడా కాదా అనేది పక్కన పెడితే ఒక 10 మంది చేసిన దానికి మిగిలిన వాళ్ళందరికీ కూడా అంటుతుంది అనమాట. అది అందరూ ఒకదాని కిందకే వస్తున్నారు. ఇప్పుడు చేశారు, కొంతమంది ఫ్రాడ్ చేశారు, అది ఆల్రెడీ బయటపడింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో కానీ ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఎవరన్నా అప్రోచ్ అయినప్పుడు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, ప్రతి చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అగ్రెసివ్గా స్వేర్ వర్డ్స్ అవి ఇవి మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళతోని చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నాకు అవసరం నేను మాట్లాడను, ఓకే సార్ లేదు, వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొంచెం దాన్ని అగ్రెసివ్ మోడ్కి వెళ్తే ఏమవుతుంది అంటే అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అవుతుంది. అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అయినప్పుడు అదేమవుతుంది అంటే దాని కింద కామెంట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్స్ ఒక్కసారి చదవండి. నేనైతే కామెంట్స్ చాలా చదివా, చాలా చీప్గా, పద్ధతిగా, నీట్గా తిట్టారు.